ఒక సేట్జీ ఈ మధ్య కాలంలోనే కిరాణా దుకాణం పెట్టాడు. అక్కడకు ఒక పేద మహిళ వచ్చి, సేట్జీ, ఇవిగో మీ 10 రూపాయలు. సేట్జీ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. నేను ఎప్పుడు నీకు 10 రూపాయలు ఇచ్చాను అన్నట్టుగా మహిళ వైపు మళ్ళీ ఆశ్చర్యంగా చూశాడు. నిన్న సాయంత్రం నేను మీ దగ్గర 70 రూపాయల సరుకులు కొన్నాను. మీకు 100 రూపాయలు ఇచ్చాను. మీరు తిరిగి 30 రూపాయలు ఇవ్వాల్సింది పోయి నాకు పొరపాటున 40 రూపాయలు ఇచ్చేశారు. కాబట్టి ఈ 10 రూపాయలు తిరిగి తీసుకోండి. సేట్ 10 రూపాయలు గౌరవంగా తీసుకుని గళ్ళ పెట్టెలో వేసుకున్నాడు. అమ్మా, సరుకు కొనేప్పుడు 5 రూపాయలు తగ్గించుకోవడానికి ఎంత బేరమాడావు, కానీ ఇప్పుడు 10 రూపాయలు తిరిగి ఇవ్వడానికి వచ్చావు. ఎందుకు? అవును, ధర తగ్గించుకోవడానికి బేరమాడాను. అది నా హక్కు. కానీ ఒకసారి ధర ఖరారు అయిన తరువాత తక్కువ ఇవ్వడం తప్పు. నువ్వు మాత్రం పూర్తి డబ్బు ఇచ్చావు. నా తప్పు వల్లే ఈ 10 రూపాయలు నీ దగ్గరికి వచ్చాయి. వాటిని ఉంచుకున్నా నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు ఇబ్బంది లేకపోయినా నా మనసుకి భారంగా ఉంటుంది. నేను తెలిసి కూడా మీ డబ్బు దాచుకున్నాననే బాధ నన్ను వెంటాడుతుంది. అందుకే రాత్రే తిరిగి ఇవ్వడానికి వచ్చాను. కానీ అప్పటికే దుకాణం మూసి ఉంది. అందుకే ఈ రోజు వచ్చాను. సేట్ దిగ్భ్రాంతికి లోనయ్యాడు. నువ్వు ఎక్కడుంటావమ్మా? అదిగో అక్కడ దూరంగా కనిపిస్తున్న ఆ వెనక వీధిలోనే ఉంటాను. సేట్ అవాక్కయ్యాడు. తేరుకుని, అంత దూరం నుంచి ఈ 10 రూపాయల కోసం రెండోసారి వచ్చావా? అవును, త్వరలో మా ఊరికి వెళ్ళిపోతున్నాను. ఆ డబ్బులు మీకు తిరిగి ఇవ్వకుంటే నా మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. నా భర్త కాలం చేశారు. ఆయన ఎప్పుడూ ఒక విషయం చెప్పేవారు. ఇతరుల ధనంపై ఎప్పుడూ ఆశపడకూడదు. ఎందుకంటే ఆ మనిషి ఏమీ అనకపోవచ్చు, కానీ పైన ఉన్న ఆ భగవంతుడు ఎప్పుడైనా లెక్కలు అడగవచ్చు. ఆ శిక్ష నా పిల్లలపై కూడా పడవచ్చు. మరుసటి రోజు సేటు ప్రకాష్ దగ్గరకు వెళ్ళి, ప్రకాష్జీ, ఇవిగో మీ 300 రూపాయలు. నిన్న సరుకు కొనుగోలు సమయంలో పొరపాటున మీరు ఎక్కువ ఇచ్చారు. మీకు తెలిసే ఉండవచ్చు. నేను తర్వాత వచ్చి తీసుకునేవాడిని కదా. ఇంత ఉదయాన్నే ఎందుకు వచ్చారు? ఎప్పుడు ఎవరిని మరణం కబలిస్తుందో ఎవరికి తెలుసు. ఇప్పటికి నేను చనిపోతే నాకు మీ 300 రూపాయలు ఇవ్వాల్సి ఉందన్న విషయం మీకు తెలియదు. కానీ పైన భగవంతుడికి మాత్రం లెక్కలు తెలుసు. ఆయన ఎప్పుడు లెక్క అడుగుతాడో ఎవరికి తెలుసు. ఇది విని ప్రకాష్ మనసు కదిలిపోయింది. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం అతను తన స్నేహితుని దగ్గర 13 లక్షలు అప్పు తీసుకున్నాడు. కానీ మరుసటి రోజు ఆ స్నేహితుడు చనిపోయాడు. ఆ డబ్బుల సంగతి ఎవరికి తెలియదు. ప్రకాష్ ఆ డబ్బు దాచుకున్నాడు. ఇప్పుడు ఆ స్నేహితుని కుటుంబం బీదరికంలో బ్రతుకుతోందని ఎవరో చెప్పారు. ఆ మాటలు విని ప్రకాష్ కలత చెందాడు. పైవాడు ఎప్పుడు లెక్క అడుగుతాడో ఎవరికి తెలుసు. కొన్ని రోజులు అతను చాలా భయపడ్డాడు. చివరికి అతను ఒక మంచి ఆలోచన చేశాడు. తక్షణమే అతను బ్యాంక్ నుంచి 13 లక్షలు వడ్డీతో సహా తీసి ఆ స్నేహితుని ఇంటికి వెళ్ళి అతని భార్య పాదాల దగ్గర ఆ డబ్బులు పెట్టాడు. ఆ బీద మహిళ, అయ్యో, ఇది చాలా పెద్ద మొత్తం. ఈ డబ్బులు నావి కావు. వద్దొద్దు. కానీ అతను గతంలో జరిగిన విషయాన్ని ఆమెకు వివరించాడు. అది విన్న ఆమె కన్నీళ్లు పెట్టుకుని అతడిని దీవించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? అదే ఆ సేట్కి 10 రూపాయలు తిరిగి ఇచ్చిన ఆ మహిళే.
this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon. Don't forget to subscribe.